అప్పుడెప్పుడో స్వాతంత్రం రాని రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ ముందు మన తలలు వంచామన్నమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత తలెత్తుకుని తిరిగాం. ఇది మనసులో పెట్టుకున్న ఇంగ్లీష్ వాడు మనకు ఓ ఫోనుతో పాటు సోషల్ మీడియాని అంటగట్టాడు. అంతే, మళ్లీ తల వంచేశాం. అయితే ఈసారి ఎత్తిన తలదించకుండా పూర్తిగా దానిలో మునిగిపోయే విధంగా చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. ఇవి మన జీవితాలను ఎలా తారుమారు చేస్తున్నాయో ఓసారి చూద్దాం. చాట్ జీపీటీ. ఇప్పుడిప్పుడే గూగుల్ సెర్చ్ నుంచి చాట్ జీపీటీకి మెల్లగా అలవాటు పడుతున్నాం. కానీ మీకు తెలుసా, చాట్ జీపీటీ వల్ల లాభాలే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి. అది ఎక్కువగా వాడితే ఒక దశలో ఒంటరైపోతాం. మీకెప్పుడైనా మనసులో ఏదో బాధ అనిపించినప్పుడు మీరేం చేస్తారు? మీ బాధలను పంచుకోవడానికి ఫ్రెండ్తో షేర్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఏఐ స్నేహితుడు ఎప్పుడూ అందుబాటులో వచ్చాడు. అతను ఎప్పుడూ వినడానికి సిద్ధంగా ఉంటాడు. మీరు ఎన్నిసార్లు ఒకే విషయం చెప్పినా కళ్ళు తిప్పడు. ఇది మీకు బెస్ట్ ఫ్రెండ్లా, థెరపిస్ట్లా, ఎలా కావాలంటే అలా ఉంటుంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఏఐతో ఎక్కువగా మాట్లాడితే మనం మరింత ఒంటరిగా మారే ప్రమాదం ఉందట. ఎంఐటి మీడియా ల్యాబ్ అధ్యయనాల ప్రకారం చాట్ జీపీటీని ఎక్కువగా ఉపయోగించేవారు ఎక్కువ ఒంటరితనాన్ని అనుభవిస్తారట. అలాగే వారు తమ భావోద్వేగాల్లో ఏఐపై నిరంతరం ఆధారపడుతూ ఆఫ్లైన్ సామాజిక సంబంధాలను నిర్లక్ష్యం చేస్తున్నారట. ఇది మరీ ఆందోళనకరమైన విషయం. ఇప్పుడు ఈ సమస్య పెద్దగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఏఐ మనకు ఇవ్వాల్సిన కిక్కిస్తోంది కదా. ఇది ఓ రకంగా మీ కుక్కతో మాట్లాడడం లేదా డైరీ రాయడం లాంటిదే కదా. కానీ అక్కడే తేడా ఉంది. కుక్క లేదా డైరీ మీతో మాట్లాడవు, అయితే చాట్ జీపీటీ మాట్లాడుతుంది. అది కూడా అద్భుతంగా. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఏఐ చాట్బాట్లు మన భావోద్వేగాలను హ్యాక్ చేస్తున్నాయి. కొందరు నిపుణులు దీన్ని మానవులపై ఓపెన్ బ్రెయిన్ సర్జరీతో పోల్చారు. ఇది కేవలం అకాడమిక్ చర్చ కాదు, జరుగుతున్న చేదు విషయం. నిజమైన మనుషులు ఒక యంత్రంతో లోతైన భావోద్వేగ బంధం ఏర్పరచుకుంటున్నారు. అసలు ఇక్కడ మరో ముఖ్య ప్రశ్న ఏంటంటే, ఒంటరిగా ఉన్నవారు ఏఐ వైపు మళ్లుతున్నారా, లేక ఏఐ వారిని ఒంటరిగా మార్చుతోందా? ఏది ఏమైనా ఏఐ ద్వారా ఒంటరి అవడం మాత్రం నిజం. మానవ సంబంధాలను దగ్గర చేయాలని తయారు చేసిన ఈ చాట్బోట్ మనుషులను మరింత ఒంటరిగా చేస్తుందేమో. ఎంఐటి అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. 4 వారాల చాట్బోట్ ఉపయోగం తర్వాత స్త్రీలు పురుషుల కంటే కొంచెం తక్కువ సామాజికంగా మారారు. ఇక ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతూ తమ వ్యక్తిగత జీవితాన్ని పరోక్షంగా నాశనం చేసుకుంటున్నారు. ఇక ఈ చాట్ జీపీటీ వచ్చాక ప్రత్యక్షంగా కూడా చాలా నష్టపోతున్నారు. అతి సర్వత్రా వర్జ్యేత్ అన్నట్టు ఏదైనా సరే పరిమితంగా ఉపయోగిస్తే పర్వాలేదు, లేదంటే అదే మనకు చేటవుతుంది. చాట్ జీపీటీ, సోషల్ మీడియా, మరేదైనా కావచ్చు. వీటి వల్ల మన జీవితంలో 2 అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. అవేమిటంటే, ఎవ్వరి ముందు తలవంచని మనం ఈ డిజిటల్ ప్రపంచానికి ఎప్పుడూ తలవంచుతున్నాం. అలాగే మన కుటుంబాలకు దూరమవుతున్నాం. ఆలోచించండి. ఫోన్ పక్కన పెట్టి తలెత్తి నిజమైన ప్రపంచంలోకి రండి.